ఇరాన్తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు తీవ్ర సైనిక కొరతను ఎదుర్కొంటోంది. దీని మీద స్వయంగా అక్కడి ప్రతిపక్షాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ 7 చోట్ల తన సైన్యంతో పని చేయిస్తోంది. ఇరాన్తోనే కాకుండా లెబనాన్, సిరియా, గాజా స్ట్రిప్ ఇలా 7 చోట్ల తన సైన్యాన్ని మోహరించింది. ఇదే ఇజ్రాయెల్ ని తీవ్ర ఒత్తిడిలోనికి నెడుతోంది. అటువైపు నుంచి ఇరాన్ తీవ్ర స్థాయిలో దాడులు చేస్తూ ఉన్న నేపథ్యంలో దీన్ని ఎదుర్కోవడం కూడా ఇజ్రాయెల్ కు ఒక సవాల్గా మారుతోంది. ఈ కొరతపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ జమీర్ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఇజ్రాయెల్ డిఫెన్సెస్ ఫోర్స్ తమంతకు తామే కుప్పగూలిపోతుందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధంలో ప్రస్తుతం దాదాపు 12,000 మంది శిక్షణ పొందిన సైనికుల కొరత ఉందని కూడా ఆయన ప్రభుత్వానికి నివేదించారు. వెంటనే దీన్ని సరిచేయాలి, రిక్రూట్మెంట్ పెంచాలి, లేకుంటే పరిస్థితి చేయి దాటిపోతుందని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిపై అక్కడ ప్రతిపక్షం కూడా తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ పెద్దలు అనాలోచితంగా ఎలాంటి వ్యూహాలు లేకుండా ఇజ్రాయెల్ సైనిక సామర్థ్యానికి మించి బహుముఖ యుద్ధాల్లోనికి సైనికుల్ని దింపడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వెంటనే దీన్ని సరిచేయాలి అని కూడా అక్కడ ప్రతిపక్ష నాయకులు కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ వద్ద ప్రస్తుతం 1,70,000 మంది పూర్తి స్థాయి శిక్షణ పొందిన సైనికులు ఉన్నారు. వీళ్ళతో పాటు అత్యవసర సమయాల్లో దేశం కోసం పోరాడేందుకు దాదాపు 4.5 లక్షల మంది రిజర్వ్ సైనికులుగా ఉన్నారు. ఇలా బహుముఖ యుద్ధాలు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ రిజర్వ్ దళాన్ని పదే పదే పిలిపించాల్సిన పరిస్థితులు వస్తూ ఉండడంతో వాళ్ళు కూడా ఈ యుద్ధాల్లో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడం కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఇజ్రాయెల్లో పౌరులందరికీ కూడా సైనిక సేవ అన్నది తప్పనిసరి. అయితే అక్కడ హరేది అనే ఒక వర్గానికి మాత్రం ఇందులో మినహాయింపు ఉంది. వీళ్ళు పూర్తిగా మత గ్రంథాలని చదువుతూ ఆ మత గ్రంథంలోని అంశాన్ని మాత్రమే పాటిస్తూ చాలా సాంప్రదాయబద్ధంగా బతుకుతూ ఉంటారు. వీరికి మాత్రం సైనిక సేవ నుంచి మినహాయింపు ఉంది. దీనిపైన కూడా విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు మేము ప్రాణాలకు తెగించి పోరాటాలు చేస్తుంటే ఈ వర్గం మాత్రం కేవలం గ్రంథాలు చదువుకుంటూ ఉంటే ఎలా, వాళ్ళని కూడా ఆర్మీలోనికి తీసుకోవాల్సిందే అన్న ఒక డిమాండ్ కూడా పెరుగుతోంది. ప్రభుత్వం ఇస్తున్న రాయల్టీలు కూడా ఈ హరేది గ్రూప్ కి ఎక్కువగా వెళ్తున్నాయి. అలాంటప్పుడు వాళ్ళు దేశం కోసం ఎందుకు పోరాడరు, వాళ్ళని కూడా ఆర్మీలోనికి తీసుకోవాలి అన్న డిమాండ్ కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ బలపడుతోంది. అంటే ఇరాన్తో యుద్ధం మొదలు పెట్టిన తర్వాత ఇజ్రాయెల్ అంచనాలన్నీ తారుమారయ్యాయా అన్న అభిప్రాయాన్ని కూడా ఈ పరిస్థితులు అవకాశం ఇస్తున్నాయి. అటువైపు ఇరాన్ లో మాత్రం ఆర్మీలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో యువకులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. అమెరికా భూతుల దాడులకు కూడా సిద్ధమవుతోంది అన్న ప్రచారం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఇరాన్ ప్రభుత్వం 10 లక్షల మందితో కొత్తగా ఒక ఆర్మీని రెడీ చేస్తోంది. ఆర్మీలో చేరేందుకు అవసరమైన వయసును కూడా తగ్గించేసింది. 12 ఏళ్లు ఉన్న వాళ్ళు కూడా ఆర్మీలో పాల్గొనేలాగా అక్కడ నిబంధనల్ని ఇరాన్ ప్రభుత్వం సడలించింది. దీంతో పెద్ద సంఖ్యలో యువత ఆర్మీలో పాల్గొనేందుకు ముందుకు వస్తున్నారు. అంటే దాదాపు 10 లక్షల మందితో ప్రత్యేకంగా ఒక దళాన్ని ఇరాన్ సిద్ధం చేస్తోంది. ఇరాన్ లోని యువత ఇజ్రాయెల్, అమెరికా కలిసి తమ దేశం మీద దురాక్రమణకు, దౌర్జన్యానికి పాల్పడుతోంది అన్న అభిప్రాయంతో ఉండడంతో వాళ్ళు తెగించి దేశం కోసం పోరాడేందుకు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు. ఇక్కడ ఇజ్రాయెల్ లో మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఇజ్రాయెలే శక్తి సామర్థ్యాలని అంచనా వేయకుండా అమెరికా ఉంది కదా అన్న ఉద్దేశంతో ఇరాన్ మీద దాడికి వెళ్లడంతోనే పరిస్థితి అంతా తారుమారైంది. దీనికి ప్రభుత్వ పెద్దలే బాధ్యత వహించాలి అన్నట్టుగా ఇక్కడ వాతావరణం ఉంది. కొత్తగా ఇజ్రాయెల్ సైన్యంలో పాల్గొనేందుకు కూడా ఎవరు పెద్దగా ఆసక్తి కూడా చూపడం లేదు అక్కడ.